ఫ్రెండ్స్ నేను ఇవాళ టిఫిన్కి ఏం ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. మినప్పప్పు, కొద్దిగా బియ్యం, ఒక 2 గ్లాసుల మినప్పప్పుకి కొద్దిగా అన్ని బియ్యం వేసుకున్నాను. ఒక హాఫ్ గ్లాసు, కొద్దిగా జీలకర్ర, రుచి సరిపడినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకోవాలి గారిపిండిలాగా. దీనిలో కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఇలా కలుపుకోవాలి. ఈ రొట్టెకి నూనె కూడా ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అంటే కొద్దిగా చాలు. అంతవరకు నూనె, ఆయిల్, అలా ఆయిల్ అయితే చాలు, గిన్నెకి ఆయిల్ అయితే చాలు. ఇలా వేసిన తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత మంట తగ్గించి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. తీసుకుని ఇలా మళ్ళీ రెండో వైపు కాల్చుకోవాలి. ఇలా వస్తుంది. ఇది గారెపిండి కాదు, కొద్దిగా బియ్యము, మినపగుళ్ళు రాత్రి నానబెట్టుకుని పొద్దున్నే చేసుకోవాలి. ఇలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అంతా టిఫిన్ చేశారా? చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో? ఇందులోకి పల్లీల చట్నీ చాలా బాగుంటుంది. పల్లీల చట్నీ, కొద్దిగా పప్పుల పొడి, దేంతో తిన్నా కానీ టేస్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసాము. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో తయారు చేసుకోవచ్చు, టిఫిన్ తినచ్చు, స్నాక్స్ కూడా తినవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పుల పొడిలో కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.